ఒక్కొక్కసారి కొంత ప్రత్యక్ష ప్రసారం, కొన్నేమో మన యూట్యూబ్లో పెట్టడం జరిగింది మీ ఛానల్ తరపున. ఏముంది అందులో? ఇప్పుడు మాట్లాడిన దాంట్లో విషయం ఉంది కాబట్టి పబ్లిక్ చూస్తారు కాబట్టి ఒక బాధ్యత గల మీడియా సంస్థగా సద్విమర్శ చేసాను తప్ప ఎప్పుడూ కూడా ఏదో గాల్లో బుల్లెట్ లాగా ఎప్పుడూ పేల్చలా. అన్నీ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు కనుక్కునే మనం సహేతుకంగానే ఎగ్జాంపుల్స్ తోటే చెప్పాం. మరి దాన్ని ఇతనేదో రాజులాగా అదేదో దేశద్రోహం చేస్తున్నట్టు మరి అంత దారుణమైన కేసు జగన్మోహన్ రెడ్డి పెట్టకుండా వీళ్ళు కేసు ఎందుకు పెడతారండి? అందుకే మనం ఓడించినందుకు ప్రజల మీద పెట్టమని రాజద్రోహం చెప్పి పెట్టించాడన్న సంగతి నాకు తెలుసు. అతనే పెట్టి చేయించాడని నాకు తెలుసు. అంటే ఏ కేసు అయితే 7 ఏళ్ళ పైన ఉంటుంది, లేకపోతే బెయిల్ వచ్చేస్తుంది అన్న భయంతో ఏదో తీసుకెళ్ళి, అసలు ఏంటండి నిజంగా పెట్టాడు అనుకోండి కేసు, అంత దారుణంగా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని తీసుకెళ్ళి బండిలోకి ఇసిరేసిన వీడియోలన్నీ ఉన్నాయి. తోసేసి అక్కడ లిస్ట్ వచ్చినట్టు చితకబాది, అసలు హారబుల్. అసలు అతను అంతటి జగన్మోహన్ రెడ్డి మొన్న మర్యాదగా ఈ పోలీసులు ఎవరు అతను నందిగం సురేష్ని తీసుకెళ్తే హిహి అంటూ ఊపుకుంటూ వెళ్ళినాడు. అతన్నేమో ఒక మాజీ ఎంపీని ఇలా నిర్బంధించి తీసుకొస్తారా అని చెప్పి చాలా ఆశ్చర్యపోయాడు జగన్మోహన్ రెడ్డి. మతిమరుపు వ్యాధి. మరి నన్ను ఎలా తీసుకొచ్చారా బాబు, సిట్టింగ్ ఎంపీని? తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఎలా వచ్చాను? కాలు వాసిపోయి కుంటుకుంటా బయటకు వచ్చి అవన్నీ చూసి అంత ఆనందించి, కానీ ఇప్పటికీ కూడా ఇప్పటికీ ఆ ప్రోటోకాల్స్ ఏం పాటించకుండా ఆయన మాజీ ఎంపీని తీసుకెళ్లారు. మీరు ఎంపీ కదా, ఎట్ ద టైమ్ యువర్ సిట్టింగ్ ఎంపీ. అవును, ఒక సిట్టింగ్ ఎంపీ బర్త్డే రోజు ఇంట్లో కూర్చొని కుటుంబ సభ్యులతో ఉంటే, పైగా వై కేటగిరీ సెక్యూరిటీలో ఉన్నారు మీరు, అదంతా గాలి కోదిలేసి వితౌట్ ఎనీ ప్రయర్ నోటీస్ తీసుకెళ్ళిపోయారు కదా. తీసుకెళ్లిన దగ్గర నుంచి మిమ్మల్ని అందులో నాకు నోటీస్ ఇమ్మన్నా కూడా ఇవ్వలా. అదే తీసుకెళ్లిన దగ్గర నుంచి అంత టార్చర్ పెట్టిన, తీసుకోలేదని గోడ కంటించాడు. టార్చర్ పెట్టడం, తర్వాత కాళ్ళు పగిలిపోయేలాగా కొట్టడం, కందిపోయేలాగా, బ్లడ్ క్లాట్ అయ్యేలాగా, ఆ తర్వాత మీరు జడ్జి ముందుకెళ్ళి కాళ్ళు 2 ఇట్లా పైకి చూపించి చూడండి అని అక్కడ నుంచి తప్పించుకుని మన మిలిటరీ హాస్పిటల్కి రావాల్సిన పని. ఇదంతా తలుచుకున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అంటే యాక్చువల్గా నాకైతే ఇది తలుచుకున్నప్పుడల్లా బ్లడ్ బాయిల్ అలా బాయిల్ అయ్యి ఒక చాణక్య శపథంలాగా ఇటువంటి రాక్షసుల్ని దింపాలి అని నేనేదో చాణక్యుల్లాగా ఇలా పిలక ఇలా తీసి అలాంటివి ఏమీ చేయలేదు. కానీ ఐ టుక్ ఏ ఓ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి రాక్షస పాలన ఉండకూడదు. ఒక ముఖ్యమైన పదవిలో ఉన్న నన్నే ఎలాగా చంపి లెవెల్కి వెళ్ళిపోయాడు, ఈ వ్యవస్థను కూడా ప్రక్షాళన చేయాలి అంటే ఒక మంచి ప్రభుత్వం రావాలి. మంచి ప్రభుత్వం ఏదైనా మంచి ప్రభుత్వం, ఈ సన్నాసి ప్రభుత్వం పోతే